ఈరోజు కొబ్బరి కందిపప్పు కమ్మటి కూర చూద్దాం. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇదిగోండి కందిపప్పు నేను ఉడకపెట్టేశాను. ఇదిగోండి ఇట్లా మెత్తగా అయిపోకూడదండి, ఇట్లా ఉండాలి కొద్దిగా పలుగ్గా. నేను ఉడకపెట్టి తీసేసుకున్నాను. కొబ్బరి సగం చెక్క తీసుకున్నానండి. దానికి ఒక 100 గ్రాముల పైనే కందిపప్పు తీసుకున్నాను నేను. ఇది ఉడికించి పక్కన పెట్టుకున్నా, కొబ్బరి తురుగు పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసానండి. నేను దీంట్లో కరివేపాకు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు సామానాన్ని నేను దీంట్లోకి తీసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే నేను ఈ తాలింపు దినుసులు వేసేస్తాను. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఈలోపు పోపు వేగుద్ది. ఇదిగోండి నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి పోపు వేగింది. ఇప్పుడు ఇది మొత్తం పోపులో పెట్టేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. తేమ పోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను కొబ్బరి వేసేస్తున్నాను. మొత్తం వేసేస్తున్నానండి. కొబ్బరి కందిపప్పు కూడా వేసేస్తున్నాను. తేమ పోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కందిపప్పులో కొద్దిగా తేమ ఉంటుంది కదండి, మనం ఎంత మార్చినా ఆ తేమ పోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కూర నంచుకు తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.